యమ్మీ అండ్ టేస్టీ ఆలు కట్లీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా 3 మీడియం సైజ్ ఆలు తీసుకొని పైన పీల్ తీసేయండి. ఇప్పుడు వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. కొంచెం మందంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్న ఆలు వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆనియన్ అలాగే మిర్చి వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా కారం అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరగా దీనిలోకి కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవడమే. అంతే, టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే మీరు